దీనికి సంబంధించి ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. 7 ఏళ్ల తర్వాత మున్నేరు వాగి జోరుగా ప్రవహిస్తుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే మనము చూసొద్దామని వెళ్లారు. కానీ వాళ్ళ అదృష్టమో విధి వైపరీత్యమో కానీ మున్నేరు ఉధృతి ఎక్కువ అవడంతో బ్రిడ్జి పైనే చిక్కుకుపోయారు. చుట్టూ వరదలు నిండిపోవడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి. 9 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూశారు. ఆ సమయంలో మీకు నేనున్నానంటూ జేసీబీతో వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి రియల్ హీరోగా నిలిచాడు జేసీబీ డ్రైవర్. జేసీబీ డ్రైవర్ ఎందుకు ప్రాణాలు లెక్క చేయకుండా వారిని రక్షించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పైనుంచి ఎడతెగని వర్షం, చుట్టూ మహోగ్ర రూపంతో దాల్చి ప్రవహిస్తున్న మున్నేరు నది, గుండెలు అదిరేలా ప్రవాహ ఉధృతి శబ్దం. ఇది ఎక్కడ జరిగిందంటే ఖమ్మం జిల్లాలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన సుమారుగా 9 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూశారు ఆ 9 మంది. వారిని కాపాడడానికి వెళ్లాలన్నా గొప్ప సాహసమే చేయవలసి ఉంటుంది. అసలు ఇక్కడ సాహసం కాదు, ఆ ఆలోచన చేసేందుకు కూడా అక్కడ వాళ్ళైతే భయపడే పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. హెలికాప్టర్ పంపించి కాపాడాలన్నా అక్కడ వాతావరణం అయితే సహకరించని పరిస్థితి. విశాఖ నుంచి డిఫెన్స్ హెలికాప్టర్ రప్పించి ఆ 9 మందిని కాపాడాలని ప్రయత్నించిన రాత్రి అవడంతో వాళ్ళైతే చేతులెత్తేశారు. అప్పటికే 9 గంటలు గడుస్తున్నా 9 మందిని కాపాడలేకపోతున్నందుకు ప్రభుత్వంతో ప్రజలైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడ స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడికి వచ్చినప్పటికీ అతనికి అక్కడ స్థానిక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అయితే ఎదురైంది. జిల్లాలో 3 మంత్రులు ఉన్న 9 గంటల పాటు 9 మందిని కాపాడలేకపోతున్నారంటూ ప్రభుత్వం పైన ప్రజలు తీవ్రంగా విరుచుకుపడడం జరిగింది. వారిని సముదాయించే ప్రయత్నం చేసిన మంత్రులకు లాభం లేకుండా పోయింది. చేసేదేమి లేక మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. బ్రిడ్జి పైన చిక్కుకున్న వారిని ఎలాగైనా కాపాడాలంటూ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ మున్నేరు మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తూ ఉంది. ఏం చేయాలన్నా చుట్టూ వరదలు, చిమ్మ చీకటి అడ్డుగా మారాయి. అయినా అక్కడ స్థానికులు మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆ 9 మందిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. తమకు తోచినట్టుగా జేసీబీలను తీసుకువచ్చి వారిని కాపాడాలని ప్లాన్ చేశారు. అయితే అంత భయంకరమైన వరదను ఎదిరించి ప్రమాదమని తెలిసినా అక్కడికి వెళ్లి ఆ 9 మందిని కాపాడడానికి ఎవరికి గుండె ధైర్యం అయితే లేదు. ఆ ముగ్గురిని రక్షించగల వ్యక్తి ఎవరు, అంత తెగువ ఎవరికి ఉంది అని మదన పడుతున్న సమయంలో నేను వెళ్తానంటూ ముందుకొచ్చాడు ఓ జేసీబీ డ్రైవర్. అంత చీకట్లో వద్దు, వెళ్ళవద్దని, చాలా ప్రమాదకరమని అక్కడ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. పోతే ఒక్కనే పోతా, వస్తే 10 మందితో వస్తా అంటూ హీరో రేంజ్ లో అతను డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. స్థానికులు ఇచ్చిన ధైర్యంతో అతను ముందుకు వెళ్లడం జరిగింది. ఎంతో జాగ్రత్తగా వెళ్లి ఆ 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి రియల్ హీరోగా నిలిచాడు. ఎప్పుడూ లేనంతగా మున్నేరు వాగు పొంగుతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే బ్రిడ్జి మీద నుంచి వెళ్లి చూసొద్దామని, ఆ బ్రిడ్జి మీద నుంచి మేము ప్రాణాలతో బయటకు వస్తామా అన్న పరిస్థితి నుంచి 9 గంటల అనంతరం వాళ్ళంతా సురక్షితంగా బయటకు రావడం జరిగింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలైతే కొట్టారు. ధైర్యంగా వెళ్లి 9 మంది ప్రాణాలను కాపాడిన జేసీబీ డ్రైవర్ నైతే అందరూ అభిమానించారు. ఆ డ్రైవర్ ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచందర్ స్వయంగా కలిసి అతనిని సన్మానించడం జరిగింది. వాళ్ళను ఏ విధంగా కాపాడాడు అనేది ఇప్పుడు వీడియో అయితే
చూడండి. ఇది ఇలా ఉంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు అయితే చిక్కుకుపోయిన బాధితులను ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది అయితే కాపాడుతూనే ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2000 మందిని కాపాడినట్లు ఒక సమాచారం అయితే ఉంది. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, మహబూబ్ నగర్ లో నిర్మించిన రెస్క్యూ ఆపరేషన్ లో చాలా మందిని అయితే రక్షించారు. ఖమ్మంలో ఒక్క రోజు మనం చూసుకున్నట్లయితే 1000 మంది వరకు రక్షించినట్లు ఒక సమాచారం అయితే ఉంది. ఇది తెలంగాణకు సంబంధించిన సమాచారం అన్నమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడను ముంచెత్తడానికి ప్రధానమైన కారణం బుడమేరు అని చెప్పుకొస్తున్నారు. బుడమేరుకు సంబంధించి కౌలూరులో దానికి సంబంధించిన రెగ్యులేటర్ అయితే ఉంది. ఆ రెగ్యులేటర్ కు సంబంధించి 7 గేట్లు అయితే ఉన్నాయి. ఆ 7 గేట్లు ఎత్తివేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నమే అక్కడ డిఈ మాధవరావు గారు శనివారం మధ్యాహ్నమే అధికారులకైతే అలర్ట్ చేయడం జరిగిందనమాట. కానీ అధికారులు విజయవాడ ప్రజలను అయితే అలర్ట్ చేయలేదు. దానికి సంబంధించిన వీడియోనైతే నా దగ్గర ఉంది. ఆ వీడియో ఒకసారి ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు, ఎస్సీ గారు, కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్పాము. నేను కూడా డైరెక్ట్ గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. మనం చూడొచ్చు. డెఫినెట్ గా శనివారం మధ్యాహ్నానికి ఒక అలర్ట్ ఇక్కడ నుంచి అధికారులు ఏవైతే ప్రోటోకాల్ ఉంటుందో అది పాటించారు. ఈ వాటర్ ఏదైతే ఉందో ఎప్పుడు దాదాపు 2005, 2009లో ఒకసారి మాత్రమే దీన్ని ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఓపెన్ చేయలేదు అనేటువంటి మాట వినండి. ఇక్కడ మనం ప్రభుత్వాన్ని నిందించవలసిన అవసరం లేదు. అధికారులు అయితే ఆ విషయం తెలిసినా సరే అక్కడ ప్రజలను అయితే అలర్ట్ చేయలేదని చెప్పవచ్చు. వేలకు వేలు శాలరీలు తీసుకుంటున్నారు, కొంతమంది అయితే లక్షల్లో శాలరీలు తీసుకుంటున్నారు. వాళ్ళ తీసుకుని ఆ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విజయవాడ ముంపునకు గురవడం జరిగింది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులు చూస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తను 70 సంవత్సరాల వయసులో కూడా గ్రౌండ్ లెవెల్ కి వచ్చి ప్రజల కష్టాలను తెలుసుకుని వాళ్ళకు ఏమేమి కావాలని చెప్పి గ్రహించి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో అవన్నీ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వరద ముప్పు ప్రాంతాల్లో సరుకులు కూడా ఇస్తున్నారు, బియ్యం కూడా సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు వైజాగ్ లో వచ్చిన హుదూద్ తుఫాను విషయం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మన చంద్రబాబు నాయుడు గారి పనితనం మనం అయితే చూడవచ్చు. అలాగే విజయవాడలో కూడా చంద్రబాబు నాయుడు గారి పనితనం అయితే 3 రోజులు అక్కడే ఉండి వాళ్ళకు కావాల్సిన బాగోగులను అయితే చూసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ప్రజలకు అయితే మంచి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వారికి కావలసిన సరుకులను హైదరాబాద్ కు రప్పించడం జరిగింది. చాలా వాహనాల్లోనైతే హైదరాబాద్ కి అక్కడ ప్రజలకు కావాల్సిన సరుకులు అయితే చాలా వాహనాలు అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా వరద ముప్పు ప్రాంతాలకు గురైన ఇళ్లను కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వ ఖర్చులతో అక్కడైతే ఇళ్లను క్లీన్ చేసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వరదలకు సంబంధించి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.